ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞానపు ప్రభావాన్ని గురించి భగవంతుడు అర్జునుడికి వివరిస్తూ 2 దృష్టాంతాలను ఇచ్చాడు. 36, 37 శ్లోకాల్లో. అందులో మొట్టమొదటిది జ్ఞానాన్ని ఒక మంచి పడవతోటి పోల్చాడు. ఎందుకంటే మనం బ్రతికేటటువంటి ఈ జీవితం అంతా కూడా ప్రపంచంలో మంచిదే, ప్రతి వస్తువు మంచిదే. చెడ్డదనేది అసలు ఏది లేనేలేదు ఈ ప్రపంచంలో. చెడ్డదనేది భగవంతుడు తయారు చేయడు. కానీ దాన్ని మనం ఎలాగా స్వీకరిస్తాము, ఎట్లాగా దాన్ని వినియోగిస్తాము అనే దాన్ని బట్టి అది ఆయా వ్యక్తి విషయంలో మంచిదా చెడ్డదా అనేది నిర్ణయం చేస్తారు. గడ్డి మంచిదే, కానీ అది పశువు తినడానికి ఉపయోగిస్తే మంచిది. పైనుండే బియ్యం మంచిదే, అది మనిషి తినడానికి ఉపయోగిస్తే అది వాడికి అనుకూలం. బియ్యం నేనే తింటా, గడ్డి కూడా నేనే తింటా అన్నాడు అనుకోండి, అప్పుడు అది వాడికి చెడ్డదవుతుంది. వాడికి ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, కొన్ని కోట్ల వస్తువులు ఉన్నాయి, కొన్ని కోట్ల జీవరాశులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క జీవరాశికి ఏదో ఒక్కొక్కటి ఏర్పడి ఉంది. దాన్ని అది వాడుకుంటున్నంత వరకు అది మంచిదే. మురికి కూడా చాలా మంచిది, కానీ అందులో సంచరించేటటువంటి జీవరాశికి అది చాలా మంచిది. నేను దాంట్లో దిగుతాను అంటే ఏం చేయలేడు ఎవడు. వాడికి అది అనుకూలం కాకపోవచ్చు, ఆరోగ్యకరం కాకపోవచ్చును. విషం కూడా మంచిదే, కానీ అది అవసరమైనటువంటి వ్యక్తికి ఉపయోగించినప్పుడు. కత్తి మంచిదే, అవసరమైన స్థితిలో దాన్ని వాడినప్పుడు. ప్రపంచంలో అసలు ఏది చెడ్డదనేది లేదని, అన్నీ మంచివే. కానీ కొన్ని జీవరాశులకి కేటాయించడం జరిగింది. కేటాయించడం అంటే ఎవడో వచ్చి ఇది నీకు అని కేటాయించక్కర్లా. కానీ ఆ జీవి తన యొక్క జీవన యానాన్ని సాగించేటప్పుడు ఆయా వస్తువుని చూసి ఇది నాకు అనుకూలము, అప్పుడు దాంతో సాగుతూ ఉంటుంది. ఇతరమైన వాటిని ఆక్రమించాలి అని అనుకున్నప్పుడు వస్తుంది ప్రమాదం. తనకి కేటాయించిన దాంతో తను జీవిస్తున్నంత వరకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందుకోసమే మనకి ఉపనిషత్తు చెప్పింది, తేన త్యక్తేన భుంజీధాః మాగృధః కస్యస్విత్ ధనం. నీకు కేటాయించింది ఏదో దాన్ని నువ్వు తీసుకుని హాయిగా బతకవా? నీకు కాని దానిని ఆక్రమించే ప్రయత్నం చేసినప్పుడే ఉపద్రవం వస్తుంది. మిగతా ప్రాణుల కంటే బహుశా మనిషికి ఆ రకమైనటువంటి స్థితి అధికం. అందుకే మనిషికి ఎన్నో చెప్పాల్సి వచ్చింది. ఈ ప్రపంచంలో అట్లాగా ఆక్రమించుకున్నవి ఎన్నెన్నో ఉన్నాయి. అన్నిటినీ ఆక్రమించే ప్రాణి మనిషే కదా. పశువులు తిరిగేటటువంటి క్షేత్రాలని ఆక్రమిస్తాడు, క్రూర మృగాలు తిరిగే అడవుల్ని ఆక్రమిస్తాడు, ఏదో ఇతరత్ర ఏదో పని కోసం కేటాయించిన గ్రహాలని ఆక్రమిస్తాడు. ఆ గ్రహాల మీదకి వెళ్ళకపోతే వీడికి నచ్చే నష్టం ఏమిటి కనుక? కానీ వాటిని కూడా ఆక్రమించాలనుకుంటాడు. తృప్తి అనేటటువంటిది మనిషికి ఉండదు కనుక అన్నిటినీ ఆక్రమించాలనుకుంటాడు. ఈ ఆక్రమణ అనేటటువంటి ఆశ ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. దీన్ని దాటడానికి నీకు నాయనా కొంచెం జ్ఞానాన్ని వాడుకోవా, ఆ జ్ఞానాన్ని పడవలాగా చేసుకో.
నువ్వు ఇవి ఉండేటటువంటి ఈ ప్రపంచంలోనే బతకాల్సి వస్తూ ఉంటుంది సుమా. ప్రపంచాన్ని వదిలిపెట్టి నువ్వు ఆకాశంలోకి ఏం పోలేవు. వీటితోటే నువ్వు ఉండాలి, వీటిలోనే నువ్వు ఉండాలి కూడా. కానీ ఇవి నీకు అంటించుకోకుండా ఉండగలిగేటట్లుగా నువ్వు పైన తేలాలి, లక్ష్యానికి చేరాలి అంటూ మనకి వృజినం సంతరిష్యసి అని జ్ఞాన ప్లవాన్ని చేసుకోవా అన్నాడు ఆయన. మొదట జ్ఞానం అనే ఒక పడవ, దాంట్లో దాటు అన్నాడు. చెప్పగానే సందేహం వచ్చింది అర్జునుడికి. పడవలో దాటేస్తామనుకో ఏదో కష్టపడి, పడవ మంచిదైతే, చిల్లు లేనిదైతే, అంటే ఆ కలిగేటటువంటి తెలివి సరైనదైతే, యోగుల ద్వారా కలిగినదైతే, అది స్థిరంగా ఉండి నిలకడగా ఉండగలిగేటైతే, దాన్ని నేను అట్లా బిల్డప్ చేసుకోగలిగితే తప్పకుండా దాటేస్తా. కానీ దాటి ఆవలిగట్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇందులో పడాలనిపించవచ్చు కదా. ఒకసారి మేల్కోట వెళ్ళాం, నేను మన వెంకటాచారి గారు. అక్కడ పెద్ద పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో స్నానం చేద్దామని దిగాం. దాటదాం, అవతల గట్టుకు వెళదామనిపించింది. నీళ్లు మామూలుగా ఒడ్డున స్నానం చేస్తే మామూలుగానే ఉంటాయి కదా, కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి కొద్దిగా. లోపల కొంచెం బాగా చేపలు గట్రా కూడా ఉన్నాయి. సరే, నీళ్లు ఒడ్డునుంటే మనకేం తెలుస్తుంది కనుక స్నానం చేసిన తర్వాత వెడదామా ఆవలిగట్టుకి అన్నాం. ఓ అన్నాడు ఆయన ఉత్సాహంగా. ఇంకేముంది, సరే బయలుదేరదామని మెల్లిగా ఏదో కొద్ది కొద్దిగా అప్పుడప్పుడే ఈదడం కూడా కొంచెం కొంచెం అలవాటైంది, పెద్దగా రాదు కానీ. సరే ఇంక బయలుదేరాం. సగం దాకా వచ్చేటప్పటికి చేతులు కదలటంలే, కాళ్ళు కదలటంలే. ఆ నీటిని చూద్దామంటే అది చాలా గ్రీన్ కలర్లో ఉందని చెప్పాం కదా, కొంచెం చిక్కటి నీరు కూడా, డెన్సిటీ బాగుంది. దాంతో సుఖంగా చేతులు సాగటం లేదు, సుఖంగా కాళ్ళు సాగటం లేదు, వెళ్ళడానికి లేదు. సరిగ్గా మధ్యలోకి వచ్చాం. పోనీ వెనక్కి పోదామంటే వెనక్కి చూసినా ఎంత ఉందో, ముందు చూసినా అంతే ఉంది. ఈ పక్క చూసినా అంతే ఉంది, ఆ పక్క చూసినా అంతే ఉంది. ఏం చేయాలో తోచట్లేదు. చేతులు ఊపే ఓపిక లేదు, కాళ్ళు కదిపే ఓపిక లేదు. మాకు అట్లానే ఉంది, ఆయనకి అట్లానే ఉంది. ఇంకా మెల్లిమెల్లిగా తంటాలు పడుతున్నాం. ఆయనకి వెళ్ళకిలా పడుకుని ఇలాగా బెల్లగా కొట్టి ఈత కూడా వచ్చు ఆయనకి. మాకేమో అట్లా రాదాయి. మాకు ఇలాగ చేతులు కదుపుతూ వెళ్ళగలగడమే వచ్చు. అలాగే పెడుతున్నాం. ఏమవుతామో తెలియదు, అవతలి గట్టుకు చేరమో తెలియదు. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ పక్కన కూర్చున్న ఆయనకి అని గాలి పీలుస్తున్నాడు ఆయన. ఏమో వచ్చి పట్టుకోమంటావా అని అడిగాం. అన్నాడు, మీ దారి మీరు వెళ్ళండి, నా దారి నేను వస్తాను, పట్టుకుంటే ఇద్దరం కలిసి ఒకసారి మునుగుతామని. ఆ లోతు ఎంత ఉందని మొట్టమొదటి అడిగితే సుమారుగా 40-50 అడుగులు లోతు ఉంటుందన్నాడు. అంచేత జరిగితే వెనక్కి లోపలికి పెడితే నేరుగా లోపలికే, ఇంకా మళ్ళీ పైకి ఉండదు. ఇంకా పాప ఇంతలో అటు పక్క నుంచి ఎవడో వచ్చాడు, ఒకళ్ళిద్దరు ఓ పక్క నుంచి పరిగెట్టుకుంటాను. సరే చూద్దాం, ఇంకే నీవే తప్ప నితఃపరం బెరుగా అని ఇంకా మెల్లిగా అలాగే శ్రమపడి ఓ 10 నిమిషాలు అయ్యేటప్పటికి మెల్లిగా అవతలి గట్టుకి చేరామండి. గట్టు మీద కూర్చున్నాం. ఓ 5 నిమిషాలు మళ్ళీ కాస్త గాలి పీల్చుకునేటప్పటికీ మళ్ళీ కొంచెం ఓపిక వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ వెడదామా దీంట్లో అటు పక్కకి అంటే, బాబా మా పక్కన కూర్చుని ఆయన, ఇంకొద్దులేండి చాలు, ఇప్పటికి చేసిన 2 ప్రయోగం చాలు, మెల్లిగా నడిచిపోదాం ఆ పక్క నుంచి అలాగా. అంటే ఒక కష్టదశలోంచి బయటికి వచ్చిన తిరిగి మళ్ళీ అందులోకి వెడదామని అనిపించవచ్చు. ప్రకృతికి ఉండే లక్షణం అది. తిరిగి మళ్ళీ తన వైపు లాగచ్చు, ఆకర్షించచ్చును. ఈ ఆశలు అనేవి అలా ఉంటాయి. అందుచేత నీటిని నువ్వు దృష్టాంతంగా ఇచ్చావు కృష్ణ, జ్ఞానాన్ని పడవగా ఇచ్చావు, చాలా బాగుంది. దాటి ఆవలిగట్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఏమో మళ్ళీ ఇది వెనక నుంచి ఒకసారి వచ్చి దాంట్లో దిగుదామని అనిపించవచ్చును, అది మళ్ళీ పట్టుకోవచ్చును,
అది మళ్ళీ ముంచెత్తచ్చును. కనుక వృజినం సంతరిష్యసి, ఈ పాపరాశినంతటిని కూడా నువ్వు దాటుతావని చెప్పావు. కానీ తిరిగి మళ్ళీ ఆ పాపరాశి ఉంటుంది కనుక మళ్ళీ మనని తనలోకి ముంచెత్తచ్చు కదా అనే సందేహం అర్జునుడికి వస్తే దాన్ని నివారించడానికి జ్ఞానాన్ని అగ్నిహోత్రంగా భావింపజేశాడు శ్రీకృష్ణుడు. ఏధాంసి సమిద్ధోగ్ని, మామూలు అగ్ని కాదు, బాగా భగభగ మండేట్టుగా తయారు చేసిన అగ్ని. దాంట్లో వేసిన ఏధాంసి కట్టెలని ఏ విధంగా అయితే భస్మసాత్కురుతే, తిరిగి మళ్ళీ తన రూపులోకి అది రాకుండా ఉండేటట్లుగా ఎట్లా భస్మం చేస్తుందో, అట్లానే నువ్వు బాగా జాగ్రత్తగా మండింపచేసిన అగ్నిలాగా నీ జ్ఞానాన్ని మననంతో, పెద్దలు చెప్పినటువంటి వాటిని వినడంతో దాన్ని కనుక నువ్వు ప్రజ్వలిల్ల చేస్తే, దాన్ని కనుక పోషించగలిగితే, అది నీకుండేటటువంటి పాపరాశిని అంతటిని కూడా కట్టెలని కాల్చి పారేస్తుందయా. ఇది జ్ఞానం అయితే, సరియైన జ్ఞానం కనుక అయినట్టయితే, సరైన జ్ఞానం ఏదో మనం గతంలో కొన్నిసార్లు చెప్పుకున్నాం. ఏమిటి సరైన జ్ఞానం అంటే, తాను ఎవడు, ఎవడికి చెందినవాడు, ఎలా ఉన్నాడు, ఇది గుర్తిస్తేనే సరైన జ్ఞానం అని అంటారు. ఒక వస్తువుని గురించి నాకు సరైనటువంటి అవగాహన ఉంది అని ఏదో ఒక గడియారాన్ని గురించి చెప్పాడు అనుకోండి, అంటే ఆ గడియారం ఏమిటి, అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయి, ఏ ముళ్ళు దేన్ని చూపిస్తుంది, అంకెలు ఎలా ఉన్నాయి, ఏ అంకె దేన్ని చెప్తుంది, ఏ సమయాన్ని తెలియజేస్తుంది, దానికి వెనక బ్యాటరీ ఎక్కడుంది, ఎలా పెట్టాలి, లోపల తిరిగే మెకానిజం ఏమిటి, ఇవన్నీ తెలిస్తే దాని గురించి పూర్తిగా తెలిసినట్లు లెక్క. అంతేకాని చేతికి మాత్రం పెట్టుకుంటాం అలంకారంగా ఇలా అందరికీ చూపించుకోవడానికి అని మాత్రం పెట్టుకున్నాడు అనుకోండి, వాడికి తద్విషయక జ్ఞానం లేదు అని కదా అర్థం. అలాగే ఆత్మకి సంబంధించిన జ్ఞానము అనంటే ఇది దేహం కంటే విలక్షణము, ఇది భగవంతుడికి చెందినది, నడిపేవాడు వెనకాతల ఒకడు ఉన్నాడు, వాడికే చెంది ఉండాల్సింది ఇది, వాడిని చెందించడం కోసం ఏర్పడ్డదే కర్మ ఆచరణ అనేది, శరీరం దానికి పరికరము. ఇవన్నీ తెలిస్తేనే కదండి వాడికి సరైనటువంటి తెలివి ఉన్నట్టు లెక్క. ఇలాంటి తెలివి కనుక వాడికి ఏర్పడ్డట్టయితే అప్పుడు వాడిని ఇక్కడ పెట్టి ఈ దేహాల్లోకి జనన మరణ ఈ చక్రంలో వీడిని తిప్పుతూ ఉండేటటువంటి పాపరాశి ఎంతుందో అంతటిని కూడా భస్మసాత్కురుతే అర్జున అని మనకి ఇందాక 37వ శ్లోకంలో ఆయన వివరించాడు. అగ్ని ఆశ్రయాశ అని పేరుండి దానికి. అది దేని మీద ఉంటుందో, దేన్ని పట్టుకుని ఉంటుందో దాన్ని కూడా అది శుభ్రంగా నాశనం చేసి పారేస్తుంది. మనం అగ్గిపుల్ల వెలిగించామనుకోండి, ఆ అగ్నిహోత్రం క్రమంగా ఏ పుల్ల మీద ఉందో, ఏ పుల్ల మించి మండుతోందో ఆ పుల్లని కూడా బూడి చేసి పారేస్తుంది. అది ఎక్కడుంటే దాన్ని కూడా తినేస్తుంది అన్నమాట. అది దానికి ఆశ్రయాశ, బృహద్భాను ఇవన్నీ దానికి పేర్లు. కానీ దాన్ని సరైనటువంటి క్రమంలో కనుక మనం ఉపాసిస్తే, వినియోగిస్తే అది మనకి ఎన్నో రకాల లాభాన్ని చేస్తుంది. వినియోగించుకోకపోతే అది మన్నే తినేస్తుంది. ఇప్పుడు అన్నాన్ని గురించి వేదం చెప్తుంది, అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇటి. అద్యతే అత్తిచ, సవ్యంగా కనుక మనం తినగలిగితే అది మనం పెరగడానికి ఉపయోగపడుతుంది. తినడం చేత కాలేదు, వాడు దాన్ని తక్కువ లేకపోతే రుచిగా ఉందని మరింత ఎక్కువ తిన్నాడు అనుకోండి, అది అతి, వీడినే తినేస్తుంది. వీడు సవ్యంగా తినగలిగితే వీడు ఆరోగ్యంగా ఉంటాడు. దారి తప్పి వీడు తింటే వీడిని అది తింటూనే వీడు ఏ హాస్పిటల్లోనే పడి ఉంటాడు. వీడు సంపాదించుకుందంతా మొత్తం హాస్పిటల్కి పోతుంది, చివరికి వాడు కూడా పోతాడు. అంచేత మనం తింటే మనని పెంచేది, క్రమం తప్పితే మనని తినేది. అద్యతే అతి, దేన్ని సకల భూతాన్ని, అన్ని ప్రాణుల్ని కూడా,
అందుకే దానికి పేరు అన్నం అని పెట్టారు. అన్నం. అగ్నిహోత్రం కూడా అలాంటిదే. దాన్ని కనుక మనం తెలిసి సవ్యంగా ఉపాసన చేస్తే, సవ్యంగా వాడుకోగలిగితే అది మనకి ఎన్నో రకాలైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. మన పాపరాశిని నాశనం చేస్తుంది కూడా. బాగా భగభగమండేటటువంటి అగ్నిహోత్రంలో బూరుగు దూదే, మామూలు దూది కాదు, బూరుగు దూది అంటే చాలా కోమలంగా ఉంటుంది, అది చాలా సున్నితంగా ఉంటుంది. అది అలాంటి దాన్ని కనుక పట్టుకొచ్చి దాంట్లో అలా కొద్దిగా వేస్తే అసలు అది అక్కడ ఉందో లేదో కూడా తెలియనట్టుగా అయిపోతుంది. మొత్తం అంతా దాంట్లో కాలిపోయి బూడిది కూడా మనకు కనిపించకుండా పోతుంది. అదే రకంగా వీడికి ఉండేటటువంటి జ్ఞానం అనే అగ్నిని వీడు సవ్యంగా చేసుకోగలిగితే, వీడికి ఉండేటటువంటి ప్రాచీన పాపం కానీ, ఆగామి పాపం కానీ, ప్రారబ్ధం కానీ, ఏదైనా కానివ్వండి, సర్వే పాప్మానః అని చెప్పేసి ఉపనిషత్తు దేనికి ఎగ్జంప్షన్ అనేటటువంటిది ఇవ్వలేదు, మినహాయింపు దేనికి ఇవ్వాల. కనుక గడిచినవా, రాబోయేవా, ఇప్పుడు వర్తమానంలో ఉండేటువంటి ప్రారంధ కర్మల అని చెప్పాలి. అన్నిటినీ కూడా అది నాశనం చేసేస్తుంది. ఉంది దీనికి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. అది కొన్ని కల్పాల కోట్లైనప్పటికీ కూడా కర్మ అనేటటువంటిది అనుభవించే తీరాల్సిందే తప్ప మరొక పోదు అని కొన్ని చోట్ల శాస్త్రాలు చెప్పడం అయితే వాస్తవం. కానీ అది ఎవరి విషయంలో? ఇప్పుడు తగరం పేరు వినుంటారు. ఒక మెటల్, ఒక లోహం, అది తగరం అనేది. ఇదివరకు దాన్ని సత్తు అనేవారు, ఇప్పుడు సత్తు అనేది వేరు. తగరం అంటారు దాన్ని, టిన్ అంటారు దాన్ని. దీంతో గిన్నెలు తయారు చేస్తారు, గరిటెలు తయారు చేస్తారు. అది నిప్పు తగిలితే కరిగిపోతుంది. నిప్పు తగలనంత వరకు గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది అయితే కొంచెం ద్రవ్యం మెత్తడిది, దాన్ని ఇటు అటు ఇలా ఉంచితే గట్టిగా వంగిపోతూ ఉంటుంది. నిప్పు తగిలితే మాత్రం కరిగిపోతుంది, వెన్న కరిగినట్టుగా. అయితే దానికి ఒక మినహాయింపు ఉందండి. అది ఒక గిన్నె అనుకోండి, దాంట్లో నీళ్లు పోసి మనకి ఆ నిప్పు దగ్గర పెట్టినా, నిప్పు మీద పెట్టినా ఏమవుతుంది? నీరున్నంత వరకు నిప్పు దాన్ని ఏం చేయదు. నీటిని పక్కకి తీసామా బస్, అది కాస్త వేడి సెగ తగ్గగానే వెంటనే కరిగిపోతుంది. మినహాయింపు ఉంటుంది. సూర్యుడు తామర పుష్పాన్ని వికసింపచేయును. రవి తోషయతి కమలం. ఇది సామాన్య నియమం. కానీ ఎప్పుడు దానికి ఒక మినహాయింపు ఉంది. నీటి మీద ఆధారపడి ఉన్నంత వరకు దాన్ని సూర్యుడు ఏం చేయడు. నీటిని వదిలి వచ్చిందా దాన్ని శుభ్రంగా ఎండింపజేస్తాడు. మనకు తెలిసింది మినహాయింపు అంటుంది. అలాగే ఆ తగరపు గిన్నె దగ్గర కూడా నీటిని తనలో కలిగి ఉందా, దాన్ని నిప్పేమి చేయలేదు. అది లేదా కరిగిపోవును. అగ్నిహోత్రం అనేటటువంటిది అట్లానే దాన్ని ఉపాసన చేసి సవ్యంగా వాడుకోగలిగే వ్యక్తికి అది ఎన్నో రకాల ఉపకారం చేస్తుంది. నాభుక్తం క్షీయతే కర్మ, అనుభవించి తీరాల్సిందే అనేది వాస్తవమే. శాస్త్రం కనుక దాని కాదు అని మనం అనలేం. కానీ అది ఎవరి విషయంలో? ఈ అగ్నిహోత్రం జ్ఞానాగ్నిని వెలిగించని వాడి విషయంలో ఎస్. మనకి భగవంతుడి విషయంలో లక్ష్మీదేవిని గురించి చెబుతూ మన పూర్వాచార్యులైనటువంటి భగవద్ రామానుజుల వారి శిష్య పరంపరలో చేరినటువంటి భట్టర్, వేదాచార్య భట్టర్ అనే ఒక మహానుభావులు ఆయన చెప్తారు, అయ్యా పాపాలు నన్ను హింసిస్తాయి, కరెక్ట్. హింసింప చెయ్యాలి, కరెక్ట్. దానికోసమే నరకాలు, కరెక్ట్. తీసుకెళ్ళి దాంట్లో పారేస్తాడు, కరెక్ట్. కానీ ఎవడైతే నేరుగా వెళ్ళి భగవంతుడిని ఆశ్రయిస్తాడో అలాంటి వాడికి ఇవన్నీ కూడా ఖాయం. కానీ ఎవడైతే లక్ష్మీదేవి ద్వారా, లక్ష్మీ పురుషకారం ద్వారా, లేదా లక్ష్మీ సంబంధం కలిగినటువంటి ఆచార్య పురుషకారం ద్వారా ఎవడైతే భగవంతుని ఆశ్రయిస్తాడో అలాంటి వాడి విషయంలో ఇవేవి పనిచేయవు.
వీటిలోంచి మినహాయింపు ఉంటుంది వాడికి. అందుకే మన సంప్రదాయంలో భగవంతుని ఎప్పుడు కూడా ఒక్కడిగా పూజ చేయరు. లక్ష్మీ సంబంధం కలిగిన నారాయణ ఉపాసన చేస్తారు. లక్ష్మీనారాయణని ఉపాసన చేస్తుంటారు. అంటే జగన్మాత పితరులు కనుక ఇద్దరిని విడదీయద్దని కలిపి పూజ చేయండి. అమ్మ ద్వారా స్వామిని ఆశ్రయించండి. ఇదే మనకి గతంలో గడిచినటువంటి తిరుపావై అంతా మనకి చెప్పినటువంటి తాత్పర్యం ఇదే. మనకి ఇది ఒక మినహాయింపు అంటాం. అట్లానే అగ్ని కాల్చడం అనేటటువంటిది ఖాయం, కర్మలు అనుభవించడం అనేటటువంటిది ఖాయం. కానీ ఎవడికి అంటే జ్ఞానాగ్నిని ప్రజ్వలిల్ల చేయని వాడెవడు ఉంటాడో అలాంటి వాడి విషయంలో నాభుక్తం క్షయ్యతే కర్మ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. వాడు ఏ కర్మైనా వాడు అనుభవించి తీరాల్సిందే. వాడు అనుభవించకపోతే అవి తొలగనే తొలగవు ఈ వాడి విషయంలో. కానీ ఎవడైతే జ్ఞానాగ్నిని ఉపాసిస్తాడో, దాన్ని పెంచుకుంటాడో తత్వాన్ని గుర్తించి, అలాంటి వాడి విషయంలో ఇది పనిచేయవు, ఇవి అవసరం లేదు. వాడికి ఈ అగ్నిహోత్రం అనేటటువంటిది వాడిని ఉజ్జీవింపచేసేది. జ్ఞానాగ్ని వాడి కర్మలన్నింటినీ భస్మసాత్ కురితే వాడిని భగవన్ మార్గంలో నడిపిస్తుంది, భగవంతుని యొక్క సన్నిధానానికి చేరుస్తుంది అన్నమాట. అగ్నిహోత్రం ఉపయోగం అది. ఇట్లా నువ్వు జ్ఞానాగ్నిని పెంచుకోవాయా. ఇది మనకి గతంలో కృష్ణుడు చెప్పాడు 37వ శ్లోకంలో. ఈ రకమైనటువంటి జ్ఞానం ఇలాగ నిన్ను ఈ పాపసాగరాన్ని దాటించేది. అగ్నిహోత్రంలాగా మిగిలిన వాటన్నిటిని కూడా దగ్ధం చేసి నిన్ను తరింపచేసేటటువంటిది ఎంత గొప్పది అని దానిందు మనకి రుచి కలగడానికి స్వామి చెప్తాడు 38వ శ్లోకంలో. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానముతోటి సమానమైనటువంటి పావక ద్రవ్యాలు ఈ ప్రపంచంలో మరి లేనే లేవు. ఎవరు చెప్పక్కలేదు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. నీ అంతటి నీకే తెలుస్తుందయ్యా. అది ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనం గతంలో అనుకున్నాం చూడండి, నేను ఎప్పుడు సుఖంగానే ఉంటా అనేది వాడు గాఢ నిద్ర కాలంలో ఎట్లాగైతే వాడికి తెలుస్తుందో, అలాగే వీడు యోగ సంసిద్ధ, అది కనుక వీడు చేయాల్సిన పని వీడు చేయగలిగినట్లయితే వీడికే ఒక సమయం వచ్చేటప్పటికి చక్కగా తెలుస్తుంది, ఈ జ్ఞానమంత శక్తి కలిగిన వస్తువు ప్రపంచంలో మరి లేదు అనేటటువంటి విషయం. ఇది 38వ శ్లోకంలో చెప్తాడు. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.